హాయ్ ఆల్, ఈరోజు మరో కొత్త వీడియోతో వచ్చేసాను. ఇది ఏదో కాదు, మన 1000 స్తంభాల దేవాలయం. 1000 స్తంభాలు అసలు నేను టెంపుల్ గుడి అని అనుకోలేదండి. ఇది 1000 స్తంభాలు చూసారా, కాకతీయ రుద్రేశ్వర రామప్ప దేవాలయం. ఇప్పుడు కొత్త జిల్లాలు కాబట్టి పొలంపేట, ములుగు జిల్లా అని ఉంది తెలంగాణలో. ఇది వరంగల్, యాక్చువల్గా వరంగల్ జిల్లా. చూసారా, వరంగల్ జిల్లా. 1000 స్తంభాల గుడి అంటే నాలాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇది వర్షం సినిమాలో ఈ వర్షం సాక్షిగా అని పాట ప్రభాస్ త్రేషాది ఉంది కదండి, అదేనండి ఇది. పిల్లలు ఆ పక్కనే ఫారినర్స్ కూడా చూడటానికి వచ్చారు. ఇది చూసారా, చాలా పురాతనమైన దేవాలయం అంటే ఇది టెంపుల్. 11వ శతాబ్దంలో కాకతీయ వంశస్థులే ఈ దేవాలయం కూడా కట్టారు. అబ్బా, మా ఫ్రెండ్ పాప అందరూ అసలు చాలా చబ్బీగా ఉందని చాలామంది చూసారు. టెంపుల్ అసలు చాలా 1000 స్తంభాలంటే అసలు టోటల్గా స్తంభాలతోనే ఉంది, మొత్తం స్టోన్స్తోనే. చూడండి, చాలా అసలు ఓల్డ్ ఇది. సో హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు ఇదొక టెంపుల్ కవర్ చేసేసాం. సో మనకి ఇది హనుమకొండలో ఉందండి. వరంగల్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అసలు పూర్వీకులు చాలా స్కిల్డ్గా ఇదంతా బిల్డ్ చేశారండి, కన్స్ట్రక్షన్ అంతా కూడా. మనకి ఇటు సైడ్ అంటే ఈశాన్య ఋతువులో కోనేరు ఉంది. మెయిన్ ప్రధాన ఆలయం ఈ నక్షత్రాకార మంటపంపై అంటే రుద్రేశ్వరుడు అంటే శివుడు, విష్ణువు, సూర్య భగవానులు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరలకు అభిముఖంగా ఈ 3 ఆలయాలు ఏకపీఠంపై అద్భుతమైన శిలాకల్పంతో నిజంగా బాగా కట్టారండి. ఇది దారిలో యాక్చువల్గా ఎంట్రన్స్లోనే ఉంది. మీలో ఎంతమంది అయితే ఈ చిలక జ్యోతిష్యం నమ్ముతారు? మా చైల్డ్హుడ్లో ఒక టీచర్ అయితే చెప్పారు నాకు, చిలక జ్యోతిష్యం చెప్పేవాళ్ళే అలాగుంటే వాళ్ళ జ్యోతిష్యం వాళ్ళే ఏ మంచి పొజిషన్లో ఉండేవాళ్ళే కదా, వాళ్ళు ఎందుకు అది చెప్పుకుంటారు అనేసి. సో ఎవరి నమ్మకాలు వెళ్ళి. ఓకే, ఇదండి మెయిన్ శివాలయం. చూడండి, అక్కడ నందీశ్వరుడు. ఇది చూస్తే గుర్తొచ్చింది వర్షం సినిమాలో త్రిష ఒక పక్క, ప్రభాస్ ఒక పక్క కూర్చుంటారు కదా, అది ఇక్కడే షూట్ చేశారు. సో అందుకే ఇది February 14th రోజు అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో, అందుకోసం ముందుగా. సో నాకు నిజంగా చెప్పాలంటే ఆ సాంగ్ తీసి ఇది టెంపుల్ అని నేను చూసేంతవరకు తెలియదు. సో మీలో ఎంతమందికి తెలుసో తెలీదో, బట్ ఈ వీడియో ద్వారా వివరంగా అందరికీ రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కానీ ఈ ఆలయం దగ్గర చూసారా, మారేడు, రావి, వేప చెట్లు ఉన్నాయి. వాటర్ కూడా పెట్టారండి కాస్త రిలాక్స్ అవ్వడానికి. కిడ్స్ చాలామంది పిల్లలు ఇక్కడ కూడా బాగా వచ్చారు. చూడండి, మొత్తం అన్ని స్తంభాలే. 1000 స్తంభాలు అన్నందుకు అన్ని స్తంభాలతో ఉన్నాయి. ఇక్కడ ఇందులో రహస్య మార్గాలు కూడా ఉన్నాయంటండి. ఏంటంటే పూర్వం రోజుల్లో ఈ ఓరుగల్ అనేవాళ్ళు కదా వరంగల్ని. అంటే అప్పుడు రహస్య సైనిక కార్యక్రమాలు జరపడానికి కోట, ఇతర నిగూఢ కాకతీయ సామ్రాజ్య స్థావరాలు కలుపుతూ భూ అంతర్భాగం నుండి నెలకొల్పిన మార్గపు ద్వారాన్ని కూడా దర్శించవచ్చండి. కానీ భద్రతా కారణాల దృష్ట్యా ఆ రహస్య మార్గం ధ్వంసం అయిన కారణంగా ఇప్పుడు అది మూసివేయబడిందంటండి. ఇంకా 2014లో అంటే ఇండియన్ గవర్నమెంట్ పురావస్తు శాఖ ఉంటుంది కదా, వారి తవ్వకాల్లో కళ్యాణ మండపం కూడా క్రింద ఒక బావి వెలువడిందంట. ఇంకా ఆలయ ప్రత్యేకతలు ఏమంటే మాఘ, శ్రావణ, కార్తీక మాసాల్లో ఆలయ సందర్శన విశేష ఫలాన్ని అందిస్తుందని నమ్మకం. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేష నవరాత్రుల్లో భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుందంట. మనం ఓన్ ట్రావెల్లో వెళ్ళొచ్చు ఇక్కడికి, లేదంటే కాజీపేట లేదా వరంగల్ రైల్వే స్టేషన్ చేరుకున్న మనం బస్సు లేదా ఆటోలో 5 కిలోమీటర్స్లో హనుమకొండకి వెళ్ళి ఈ ఆలయాన్ని మనం విజిట్ చేయొచ్చండి. ఇప్పుడు వరకు అంతా బయట చుట్టూ కవర్ చేశాను. ఇంకా ఇప్పుడు లోపల కాస్త కష్టమైనా కూడా తీసాను. చూడండి, లోపల ఉన్న శివాలయం, శివుడిని. ఓం నమః శివాయ. మీకు ఈ వీడియో హిస్టరీ అంతా, ఈ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. వీలైతే అందరికీ లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. తప్పనిసరిగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. మనం హైదరాబాద్లో ఉంటే అయితే మాత్రం
తప్పనిసరిగా వీకెండ్స్ వెళ్ళి రావచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.